హాయ్ గైస్, ఈరోజు మన కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్లో ఫార్మాథెరా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈ సెలబ్రేషన్స్ 3 days అయితే జరుగుతాయి. సో దిస్ ఈజ్ యశ్వంత్. నేను కూడా ఇదే కాలేజ్లో బీఫార్మ్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను. డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, మా కాలేజ్లో ఫార్మా ఫెస్ట్ 3 days ఎలా సెలబ్రేట్ చేస్తారో మీకైతే చెప్తాను. అండ్ ఆల్సో మన కాలేజ్ స్టూడెంట్స్ని లైవ్ ఇంటరాక్షన్ కూడా చేస్తాను అబౌట్ ఫార్మా ఫెస్ట్ గురించి. సో మన స్టూడెంట్స్ ఎంత ఫార్మా ఫెస్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. దెన్ ఈరోజు డే 1 సెలబ్రేషన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే వ్లాగ్స్. సో మా కాలేజ్లో 3 days ఫార్మా ఫెస్ట్ అయితే జరుగుతుంది. డే 1లో మన స్టూడెంట్స్ ఫుడ్ స్టాల్స్ అయితే పెడతారు, ఇంకా పోస్టర్ ప్రజెంటేషన్ ఫార్మసీ ఫీల్డ్ రిలేటెడ్గా డిఫరెంట్ బెస్ట్ ప్రజెంటేషన్స్ అయితే చేస్తున్నారు. తర్వాత డే 2లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ ఉంటాయి. దెన్ డే 3లో ఓరల్ ప్రజెంటేషన్ అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. సో ఈ ఫార్మా ఫెస్ట్లో డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్ బ్రో, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మాది కాలేజ్ కాదు, క్లినిక్ నుంచి, ఓజాస్ క్లినిక్ నుంచి వచ్చాం. ఈ ఫార్మా ఫెస్ట్ బాగా ఎంజాయ్ చేశారా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. తిన్నారా? ఫుడ్ తిన్నారా? తినేసి వచ్చాం. ఓకే అందరూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటే కొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం, బాగా అనిపించింది మాకు కూడా. ఓకే థ్యాంక్ యూ బ్రో, ఈ కాలేజ్కి వచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ చేసిన దానికి థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ మీకు కూడా. బాలాజీ అన్నతో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. అన్న, ఈ ఫెస్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఫార్మాథెరా నేషనల్ కాన్ఫరెన్స్ ఇది. బయట కాలేజీల నుండి కూడా వచ్చి మన కాలేజీలో చేశారు. ఇక్కడ చూద్దాం రండి. హాయ్ సార్. బ్లాగ్ సార్, ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాము సార్. మీ ఫార్మా ఫెస్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను బా. తిన్నారు సార్? తిన్నాను బా, బాగుంది, మంచి ఫుడ్ పెట్టినారు. ఓకే సార్, ఎంజాయ్ సార్, ఎంజాయ్. సో ఇక్కడైతే ప్రజెంటేషన్ చూడండి. కృష్ణ తేజ కాలేజ్ తిరుపతిలో 29, 30, 31 తారీఖుల్లో జరగబోతోంది. ఓకే సార్. ఫస్ట్ డే ఈవెంట్ దాదాపుగా ఒక 16 కాలేజీల నుంచి ఆంధ్ర స్టేట్ మొత్తం ప్లస్ కర్ణాటక నుంచి కూడా వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 800 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా, ఉత్సాహంగా తెలుసుకుందామని ఫార్మా స్టూడెంట్స్ మా వాళ్ళు కానీ అవుట్ సైడర్స్ కానీ ఉత్సాహం చూపించారు. ఎందుకంటే కరోనా తర్వాత ఇంత పెద్ద ఒక ఫార్మా ఫెస్టివల్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం. అంతా కూడా ఆన్లైన్ జరుగుతుంది. అవును సార్, అవును సార్. సో అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ విత్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫ్రెష్మెంట్స్. ఎవ్రీథింగ్ బాగుంది, అన్నీ కూడా బాగా ఈ 3 days జరుగుతున్నాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రేమ్ సాగర్ ఫ్రెండ్, మా క్లాస్మేట్. సో ఈ ఫార్మా ఫెస్ట్కి అయితే చాలా కష్టపడ్డాడు. కొంచెం ఈ ఫార్మా ఫెస్ట్ గురించి కొంచెం చెప్పు. ఫెస్ట్ గురించి అంత తెలియదు కానీ అందరూ చాలా కష్టపడ్డారు దీనికోసం, అంతే కదా. కానీ స్టూడెంట్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఇప్పుడు వచ్చి ఈ ఫ్లోర్లో అయితే ఇటు సైడ్ వెళ్దాం రండి. ఇక్కడ చూద్దాం, చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, సూపర్ సీనియర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏమంటే ఫుడ్ స్టాల్స్ పెట్టారు. వీళ్ళ దగ్గర కొనుక్కొని మనం వీడియో తీసుకుందాం. హాయ్, మీరేం పెట్టారు ఇక్కడ? ఫుడ్ స్టాల్స్ ఏమేమి పెట్టారు? ఫ్రూట్ సలాడ్ ఒకటి పెట్టాము. ఇది వచ్చేసేసి గుల్కన్ విత్ బనానా అండ్ ఆల్సో ఫ్రూట్స్ డిఫరెంట్ గా ఫ్లేవర్స్ గా అరేంజ్ చేసి పెట్టాము. ఓకే. ఒక్కోటి కాస్ట్ ఎంత పడింది? మీరు ఎంత అమ్ముతున్నారు? మాకైతే మొత్తం అన్ని కొనుక్కరావడానికి 2000 అయింది ఫ్రూట్స్ కి, ప్లస్ ఈ ఉంటాయి కదా ప్యాకెట్స్, బాటిల్స్, ఇవన్నీ తేవడానికి మొత్తం 2700 అయింది.
మాకు ఒక 3500 దాకా వచ్చింది. 900 వచ్చేటప్పుడు వెల్కమ్ చేస్తాము, వాళ్ళని ప్లీజ్ చేస్తాం కొనడానికి. మామూలుగా మనం బయట మర్చెంట్స్ ఎలా చేస్తారో అదే విధంగా మనం కూడా బిజినెస్ లాగా వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నాం. థ్యాంక్ యూ నా Okay, ఇంకా ఇదంతా మీది కదా. సో ఇది కూడా మాదే. ఇక్కడేం పెట్టారు? ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, బయటకు వెళ్ళాడు. ఇదిగో ఈ పిల్లాడే. ఆయన రా. ఏం పెట్టారు ఇక్కడ? సేమియా సో ఆయన ఇవి ఏం చేశారు మీరు చెప్పండి. ఇది సేమియాలు, ఇది కోకోనట్ ఒకసారి చూపించి చూద్దాం. కోకోనట్ మిల్క్ చూడండి, మన హెల్త్కి మంచిది. ఇక్కడ ఏం చేశారు? మిల్క్, ఇది రాగితో చేసిన వెంట చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ గ్రౌండ్ నట్ ప్లస్ కోకోనట్ జామ్. అదే ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ ఎన్ని సేల్ అయినాయి? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడండి. బాగా ఇస్తున్నారు. ఆ. 1500 పైన వచ్చింది. ఓకే 4500 అంట. మంచి 1500 ఓ సారీ 1500 వచ్చిందండి. సో ఇక్కడైతే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చేశారు. ఇక్కడ చూడండి. అక్క వాళ్ళు ఇక్కడ ఏం పెట్టారు చూద్దాం రండి. ఏం పెట్టారు అక్క? ఫర్మెంటేషన్ ఎలా జరుగుతుంది, వైన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, గ్రేప్స్ వైన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఫర్మెంటేషన్ గురించి ఇక్కడైతే అంటే ఫర్మెంటేషన్ ఎలా చేస్తారు అంటే ఈ షుగర్ బ్రేక్ అయ్యి ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది, దాంతో వైన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ సేల్ చేయడానికి లేకుంటే ఎట్లా జస్ట్ డెమోకి పెట్టారు ఇక్కడ. తాగితే ఏమవుతుంది పోతారా? ఓకే ఓకే. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్ పేపర్ కూడా వేశారు. ఫర్మెంటేషన్ ఎలా చేస్తారు చెప్పండి వైన్ ని? ఫర్మెంటేషన్ చేయాలంటే ఫస్ట్ డే 1 మనం వైన్ ని హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకున్నాక ఆ వైన్ ని షార్ట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత క్రషింగ్ కి ఇస్తారు. క్రషింగ్ కి ఇచ్చాక ఆ వైన్ లో ఈస్ట్ యాడ్ చేస్తాం. ఈస్ట్ యాడ్ చేస్తే ఈస్ట్ ఏం చేస్తుందంటే షుగర్ ని ఆల్కహాల్ గా కన్వర్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ ని మనం 21 days ఫర్మెంటేషన్ పెడతాం. సో ఫ్రూట్ వైన్ అంట హార్ట్ కి మంచిది అని చెప్తున్నారు అక్క వాళ్ళు. సో థ్యాంక్ యూ. సో మీరు ఏం ప్రెజెంటేషన్ చేశారో ఒకసారి చెప్తారా? మేము ఈరోజు ప్రెజెంట్ చేసింది హెర్బల్ టీస్. ఇది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టీ కాఫీ బదులు ఇది ఒక హెల్తీ చాయిస్. దానివల్ల ఏంటంటే మనకి హెల్తీ బెనిఫిట్స్ వస్తుంది, అట్లాగే హైపర్ టెన్షన్ కి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడతారు. దానివల్ల ఏంటంటే మనకి మన హెల్త్ అనేది మీరు చెప్పండి. అంటే ఎక్కువ టీ బదులు కెఫిన్ బదులు దీన్ని మనం చూస్ చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది. అట్లా అని చెప్పి ఎక్సెస్ గా వాడినాము అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అందుకే నార్మల్ గా మన కిచెన్ లోనే ఎక్కువ వెళ్ళి బయట కొనుక్కోకుండా కిచెన్ లోనే ఉంటుంది. ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. హాట్ వాటర్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే అవి వేసేసుకుంటే సరిపోతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు, ఇక్కడ లీవ్స్ అన్ని జంగిల్ బుక్ లాగా రెడీ చేసింది. సో అక్కని అడుగుదాం. సో దీన్ని చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అయిపోయింది. నిన్న ఈవినింగ్ 5 అట్లా స్టార్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్ వరకు అయింది. చాలా టైం తీసుకుని అయితే చేశారు. చూడండి ఎలా అయిందో. లీవ్స్ కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చి పిక్స్ దిగడం వల్ల ఇట్లా తయారైపోయింది. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చేశారు. సో అన్న ఈరోజు మన కాలేజ్లో ఫార్మా తెర అయితే జరుగుతుంది కదా, 3 days ఫెస్ట్ అన్నది కదా. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అన్ని వర్క్ లో ఏమన్నా చేస్తున్నారు. సో ఈ కాలేజ్ పెద్ద సపోర్టివ్ అనమాట అన్న. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. థ్యాంక్స్ అన్న మీతో మాట్లాడిందని. ఓకేరా, థ్యాంక్ యూ. ఏం పెట్టారు? ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్.
ఎంత ఎంత డెకరేట్ చాలా బాగా అయితే చేశారు. మహేష్ అన్న ఆయన వాలీబాల్ ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. యశ్వంత్ బాగా ప్లేయర్. థ్యాంక్ యూ. అవుట్ అయిపోయింది అమ్మాయి. కెన్ ఐ ట్రై? అవుట్. ఇక్కడ ఉన్నారు. సో సమీర్ అన్న ఆడుతున్నారు ఇక్కడ. 30 రూపీస్ ఛాలెంజ్ అంట. 3000 ప్రైజ్ మనీ. ఇక్కడ విన్ అయిన వాళ్ళు 3000 గెలుచుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్న అయితే వెయిటింగ్ లో ఉన్నది. గేమ్ ప్లే చేస్తున్నారు. 1 minute గేమ్. టైమర్ ఎంత ఇచ్చారన్నా? టైమింగ్ 90 seconds లో 10. దినేష్ అన్న ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు అక్క. ఏం పెట్టారు అక్క? ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు. అన్నారు. 50 రూపీస్ అమ్ముతున్నారు. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? నో ప్రాఫిట్. యా హాయ్. సో ఇక్కడ ఏం పెట్టారన్న? పోస్టర్ ప్రెజెంటేషన్ రేపటిగా లేకుంటే స్టార్ట్ అన్నతో అయితే ఇప్పుడు మాట్లాడదాం. మైక్ తీసుకున్నా. సో అన్న వాళ్ళు మా సీనియర్స్ అన్నమాట. ఇంకా 2 months ఉంటారు. తర్వాత ఇంకా 4th year అయిపోతుంది. సో అన్నతో అయితే మాట్లాడదాం. అన్న ఫార్మసీ తెర. సో మీరు ఫస్ట్ టైం ఇది చూస్తున్నారా లేకుంటే మీకు ఎప్పుడైనా? యాక్చువల్గా ఇది 2028 లో కండక్ట్ చేసినారు. ఓకే అన్న. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2026 ఫార్మసీ ధర 2026 లో మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఓకే అన్న. ఫస్ట్ 2028 లో కండక్ట్ చేసినారు. బట్ ఈ తెర వచ్చి మనకి ఫెస్ట్ 3 days జరుపుతారు. అవును. సో మీరు ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ బాగా అయితే జరిగింది. రేపు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గర అయితే ఉన్నాం. మా క్లాస్మేట్స్ చందు, ఇక్కడ ప్రేమ్ సాగర్. మాకంటూ ఒక ఫ్లోర్ డెకరేషన్ ఇచ్చారు. మా మేడం మమ్మల్ని ఈ టైంకి 7 o'clock రమ్మన్నారు. సో మేము వచ్చాము, ఫ్లోర్ డెకరేషన్ చేసాం. ఇంకా మా మేడం అయితే చాలా కష్టపడ్డారు దాన్ని. ఈవెన్ ఇప్పటికీ అన్ని ఫ్లోర్స్ చూసుకున్నా మా ఫ్లోరే టాప్. మీరు చూసుకుంటే అంటే మీరు ఏ ఫ్లోర్ చేశారు? మేము వీడియో ఆల్రెడీ తీసాము. బాగా చేశారు, హైలైట్ చేశారు. మేము తీసింది సెకండ్ ఫ్లోర్ హైలైట్ చేశారు. నిజంగానే చాలా బాగా చేశారు. డెకరేషన్ హైలైట్ అనమాట. ప్రేమ్ సాగర్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. సో తర్వాత ఏమైంది? ఏం చేసాం, ఒక థీమ్ ఆక్వా థీమ్ అని పెట్టి, అంటే ఇప్పుడు వాటర్ సోర్సెస్ వల్ల మనకి ఏ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ కానీ
హెయిర్ ఇప్పుడు డ్రై సాల్స్ తో హెయిర్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా. అలాగా కొంచెం మేము మోడిఫై చేస్తూ ఒక వాటర్ థీమ్ చేసుకొని మేము డెకరేషన్ లా చేసాం. ఎడ్యుకేషన్ డెకరేషన్ స్పెషల్ మా క్లాస్ నుంచి స్పెషల్ స్వీట్ తీయగా ఉంటది. ఇందులో స్పెషల్ ఏంటంటే బ్రెడ్ ఉంది. బ్రెడ్ లోపల కాళహస్త్రి కోవా ఉంటుంది. కాళహస్త్రి కోవా పైన సేమియా డెకరేషన్ కి పాల సేమియా. దీన్ని ఇప్పుడు చంద్రమోహి ఫ్లేవరింగ్ వేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి జీరా విత్ ఇలాచి అండ్ సమ్ మిల్లెట్స్ తో వేసింది. ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ క్యారమెల్, హర్షీస్ క్యారమెల్. అది ఒత్తే అయిపోయింది అది ప్రస్తుతం క్యారమెల్ అయిపోయింది. కానీ ఈ ఫ్లోర్ ఒకటే కాదు, ఈ నాకు తెలిసినంత వరకు ఈ కాలేజ్ లో ఇది ఒక బెస్ట్ స్వీట్. లేదు కాదు This is the video. Thanks for watching this video and please subscribe and follow on Instagram. Bye bye. Tata.